శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో స్వయంభూగా వెలిసిన శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనది కళ్యాణోత్సవం కాగా విశేష అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ అరుణబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9 గంటల సమయంలో యాగశాల నుండి నవవధువులుగా శ్రీదేవి భూదేవులతో మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. భక్తజన గోవింద నామస్మరణతో పాటు పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీవారి కళ్యాణ విశిష్టతను టీటీడీ అర్చక పండితులు ప్రజలకు వివరించారు. శ్రీవారి కళ్యాణోత్సవంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బోయా శాంతమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రా భాస్కర్ రెడ్డి, తెలుగు కన్నడ భక్తులు స్వామి అనుగ్రహం పొందడానికి కళ్యాణోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత దశాబ్దాల కాలంగా ఒక సాంప్రదాయం ఉంది. కళ్యాణం జరిగేటప్పుడు ఏ రకమైనటువంటి వ్యక్తులు కూడా వేదిక మీద ఉండరు, అందరూ కూడా కిందికి వచ్చేస్తాం. కాబట్టి కళ్యాణం ప్రారంభం అవుతానే ఎవరు కూడా ఉండద్దని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మన అందరూ కూడా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవింద అందరూ గట్టిగా చెప్పాలి. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవింద, నాలుగు గోపురాల వాడ గోవిందో గోవింద. అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కొంతసేపు వెళ్లేటప్పుడు కొంత ప్రశాంతంగా వెళితే అందరికీ అక్షతలు దొరుకుతాయి. మాక్సిమం అంటే ఒక ½ అన్ అవర్ లోపల అందరికీ దొరుకుతాయి. గతంలో కూడా ఎవరో కొంతమంది దోసుకొని ఇబ్బంది పడి మామూలుగా ఒకటి చెప్తారు, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం.